గోవింద 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 గోవింద. గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపః గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద కీర్తనం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాఘమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనమందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం కన్నా ఉన్నతమైనటువంటి కార్యము మరేది కూడా లేదు ఈ లోకంలో. అందుకే కోరుతున్నాం, గోవిందేతి సదా స్నానం. మనం వడివడిగా నిద్రలేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానమాచరించడము అనంటే ఏదో అంత జలాన్ని పట్టి పెట్టుకొని వడివడిగా ఆ జలము కుమ్మరించుకొని అలా వచ్చి సుగంధలేపనములన్నింటినీ కూడా శరీరానికి తగిలించేసి సిద్ధమైపోవడం కాదు స్నానం అంటే. స్నానం అనేటువంటిది నిత్యం నిరంతరం చేస్తూనే ఉండాలి. ఆ స్నానము ఏమి స్నానము అనంటే గోవిందనామముతో స్నానం. గోవిందనామములో తడిచిపోతూ ఉండాలి, స్నానమాచరిచేస్తూ ఉండాలి. ఒకసారి నీవు స్నానమాచరిస్తే నీ మనసుకు ప్రశాంతత, శరీరానికి శుభ్రత ఎలా కలుగుతాయో అలా నిత్యము నిరంతరము నీవు గోవిందనామంతో స్నానమాచరిస్తూ ఉంటే నీ ఆత్మకు అంత ప్రశాంతత, శుభ్రత ఏర్పడతాయి. నీవు ముక్తికి యోగ్యుడవు కాగలవు అని అంటారు పెద్దలు. అందుకే తిరుమల క్షేత్రంలో స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళేటప్పుడు అడుగడుగునా గోవింద గోవింద అంటూ నిత్య స్నానమాచరిస్తూ భక్తులు స్వామివారిని శుచిగా శుభ్రంగా దర్శించుకుంటూ ఉంటారు. అందుకే అన్నారు, గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపః. గోవిందేతి సదా జపః కర్తవ్య. ఎప్పుడూ కూడా గోవింద గోవింద అంటూ నీవు జపం చేయాలి. నీ నోరు ఏదో ఒక మాట మాట్లాడుతుంది కదా, ఆ మాట్లాడేటువంటి మాట లౌకికమైనటువంటి విషయములో లేకపోతే పక్కవాడిని బాధించేటువంటి విషయములో కాకుండా గోవిందనామమును నీవు మాట్లాడుతూ ఉంటే చాలు, నీవు ముక్తిని పొందుతావంటున్నారు. గోవిందేతి సదా జపః. తర్వాత అంటున్నారు, గోవిందేతి సదా ధ్యానం. గోవిందేతి సదా ధ్యానమపి కర్తవ్యం. శారీరకంగా స్నానమాచరిస్తావు, వాచా జపం చేస్తావు, మనసా ఏమి చేస్తావు? త్రికరణ శుద్ధిగా మనసా కూడా నీవు ధ్యానమాచరించాలి. అక్కడ కూడా గోవిందుడే. అంటే నీవు మనసా వాచా కర్మణ ఏ కర్మ చేసినా అది గోవిందనామముతోనే నీవు ఆచరించాలి తప్ప వేరొకటి కాదయ్యా. అందుకే అన్నారు, వాచాక్రియ చెప్తున్నారు, గోవిందేతి సదా స్నానం అన్నారు శారీరకంతో. అదేవిధంగా వాచా చెప్తున్నారు, గోవిందేతి సదా జపః అన్నారు. మనసా చెప్తున్నారు, గోవిందేతి సదా ధ్యానం అన్నారు. ఇలా మనసా వాచా కర్మణ గోవిందేతి సదా స్నానం. ఇదే కార్యం ఆచరించాలి. కర్మణ గోవిందేతి సదా స్నానం, వాచా గోవిందేతి సదా జపః, మనసా గోవిందేతి సదా ధ్యానం. మనసా వాచా కర్మణ. ఈ కార్యమును గనక, ఈ త్రికరణ శుద్ధిని గనక మనం ఏర్పరచుకోగలిగితే ఏ కార్యము చేసినా సఫలమే. మన వాళ్ళు అంటారు, ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలి. ఏమిటి త్రికరణ శుద్ధిగా చేయడం అంటే,
మనసా గోవింద ధ్యానం చెయ్యి, వాచా గోవిందనామాన్ని జపించు, కర్మణ కూడా గోవిందనామముతోనే స్నానాది క్రియలన్నీ ఆచరించు. అప్పుడు నీవు త్రికరణ శుద్ధిగా ఉంటావు. ఏ కర్మ చేసినా నీకు సఫలం కలుగుతుంది ఈ లోకంలో అంటున్నారు. అందుకే మనం కూడా చక్కగా ఈ శ్లోకాన్ని మాత్రమే పఠించడం కాదు, ఈ శ్లోకములో ఉండేటువంటి అర్థాన్ని మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం మనం చేయాలి. అదే అంటున్నారు, గోవిందేతి సదా ధ్యానం, గోవిందేతి సదా జపః, గోవిందేతి సదా స్నానం, సదా గోవింద కీర్తనం. స్నానము, ధ్యానము, జపము ఈ మూడు కూడా ఆచరించాలి అంటున్నారు. ఇలా త్రికరణ శుద్ధిగా గోవిందనామముతోనే ఉండగలిగేటువంటి భాగ్యాన్ని మరి మనందరం కూడా పొందుతూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఫిబ్రవరి 17వ తేదీ మాఘమాస కృష్ణపక్ష అమావాస్య తిథి. ఈ రోజున అమావాస్య తిథికి అధిదేవతలు పితృదేవతలు. ఈ రోజున పితృదేవతారాధనం, పితృదేవతా తర్పణాది క్రియలు ఇవన్నీ కూడా మనకు ఉత్తమమైనటువంటి వంశాభివృద్ధి రూపమైనటువంటి ఫలాన్ని మనందరికీ కూడా అందజేస్తాయి. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ ధనిష్ట నక్షత్రానికి అధిదేవతలు అష్టవసువులు. వారి యొక్క స్మరణము, ఆరాధనము చక్కనైనటువంటి వృద్ధిని, ఫలాన్ని మనకు కలగజేస్తాయి. అదేవిధంగా ఈ రోజున వారము మంగళవారం. ఈరోజు భక్తాగ్రగణ్యుడైనటువంటి హనుమంతుల వారి యొక్క ఆరాధనం మనకు భక్తి ప్రపత్తులను అనుగ్రహింపచేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాల్లో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకుని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. మనసారా అనరాధా అకించననిధిం సూతిమపవర్గత్రివర్గయో అంజనాద్రీశ్వరదయాం అభిష్టోమి నిరంజనా. ప్రియ భాగవతోత్తములారా, భగవంతుణ్ణి మనం సేవించుకునే సందర్భంలో ఆ భగవంతుని యొక్క దివ్య వక్షస్థలంలో వేంచేసి ఉన్నటువంటి అమ్మవారిని కూడా ఒక్కసారి స్మరించుకోవాలి, సేవించుకోవాలి. ఈనాడు వేదాంత దేశికుల వారు అష్టభుజాష్టకమైనటువంటి స్తోత్రంలో ఇలా కీర్తిస్తూ ఉన్నారు. త్వదేకతంత్రం కమలా సహాయ స్వేనైవ మాం రక్షితుమర్హసి త్వం, త్వయి ప్రవృత్తే మమ కిం ప్రయాసైః, త్వయ్య ప్రవృత్తే మమ కిం ప్రయాసైః. స్వామి, త్వదేకతంత్రం కమలా సహాయ. కమలా అంటే మహాలక్ష్మి. భగవంతుడు మహాలక్ష్మిని సహాయంగా కలిగినవాడు అని చెప్తున్నారు. ఇదేమిటండి విచిత్రంగా ఉన్నది. అమ్మవారు భగవంతుణ్ణి ఆశ్రయించి ఉంటుంది కదా, స్వామి అమ్మవారిని సహాయం కోరుతాడా? అమ్మవారిగా సహాయం కోరుతుంది అంటే ఇక్కడే ఒక వైచిత్రం ఉన్నది. కమలా సహాయ యస్య సహా కమలా సహాయ అంటే దాసుడైనటువంటి నన్ను కాపాడడంలో ఆ వేరొకరి సహాయం నాకు అవసరం లేదు. ఒకవేళ అటువంటి ఒక సహాయం కావలసి వస్తే అమ్మవారు మాకు సహాయం చేస్తారు స్వామి. నీవు కూడా ఏం చేస్తావంటే సృష్ట్యాది సందర్భాలలో ఒక్కసారి అమ్మవారిని చూస్తా.
యస్యాహ వీక్ష్యముఖం తదింగితపరాధీన విధత్తే అఖిలమన్నారండి భట్టర్ స్వామి వారు. సృష్ట్యాది కార్యక్రమ నిర్వహణ సందర్భంలో ఒక్కసారి అమ్మవారిని చూచి అమ్మవారి యొక్క అనుమతిని పొంది భగవంతుడు చేస్తాడు. అందువల్ల అటువంటి కమలా సహాయుడైనటువంటి ఓ వెంకటేశ, త్వదేకతంత్రం, నేను నీకు మాత్రమే శేషభూతుణ్ణి. స్వేనైవ మాం రక్షితుమర్హసిత్వం, నేను ఎప్పుడైతే శరణాగతి చేశా, నీవే తప్ప నితప్పరం బెరుగా అన్న రీతిగా నన్ను ఆశ్రయించానో ఆ సందర్భంలో నీవే నన్ను కాపాడాలి. త్వయి ప్రవృత్తే మమకిం ప్రయాసై, అప్పుడేమవుతుంది, భగవంతుని మనం శరణాగతి చేసేసాం, భగవంతుని కోరాం. అటువంటి సమయంలో భగవంతుడు ఏం చేస్తా అంటే, అయ్యో ఇతడు ప్రార్థించాడు కనుక అతన్ని కాపాడాలి అని భగవంతుడు త్వయి ప్రవృత్తి, ఎప్పుడైతే నన్ను కాపాడాలి అని నీవు సంకల్పించుకున్నావో నా ప్రయత్నం అవసరం లేదు, నువ్వు నన్ను కాపాడేస్తా. త్వయ్య ప్రవృత్తే మమకిం ప్రయాసై, అంటే ప్రయాసం లేకుండానే నీవు నన్ను కాపాడుతావు. ఒక్కవేళ నీవు ప్రవర్తించకపోతే నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలించు. అందువల్ల ఏమైంది, భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందాలంటే ఆ భగవంతుడు మనల్ని రక్షించ, ఆ భావన భగవంతునిలో కూడా ఉండాలి అని కొంచెం చమత్కారంగా చెప్తున్నారు. ఇదేమిటండి, మనది కదా అన్నీ కూడా, మనం కదా ప్రార్థించాలి, భగవంతుడు ఎలాగండి ఆయనే వచ్చి కాపాడుతాడు అంటే, కాస్త ఆ భగవంతుడికి తన సొత్తు అయినటువంటి ఆ జీవులు, ఒక బిడ్డ అంటే తండ్రి దగ్గర ఉంటాడు. తండ్రి ఏం చేస్తా అంటే తన బిడ్డను సక్రమ మార్గంలో పెట్టాలని చూస్తాడు, కానీ అతను సక్రమ మార్గంలో వెళ్ళలేదు. పోతే పోని అని వదిలేయడు భగవంతుడు. తండ్రి వదలడు, అతన్ని ఎట్లయినా పట్టుకొని మంచి మార్గంలో తేవాలని ప్రయత్నిస్తాడు. అదే ప్రకారంగా భగవంతుని యొక్క సొత్తు, భగవంతుని యొక్క బిడ్డరైనటువంటి మనం వేరే మార్గంలో అక్రమ మార్గంలో వెళ్ళితే, అధర్మాచరణ చేస్తూ ఉంటే తట్టుకోలేక ఆ దేవదేవుడు మంచి మార్గంలో మనం తీసుకువస్తాడు. ఆ మంచి మార్గంలో తీసుకుని రావడానికి కూడా ఒక సహాయం కావాలి. ఎవరిని అంటే మంచి వాళ్ళతో ఉండేటట్టు. ఒక అతను 30 సంవత్సరాల పాటు చెడ్డవాడుగానే ఉన్నాడు, దేవుడు భక్తి ఆస్తికత్వం ఏమీ లేనటువంటి వాడుగా ఉన్నాడు. అటువంటి వాడిని, అతను మంచి హృదయం కలవాడు, అటువంటి వాడిని మంచి వాళ్ళతో సజ్జన సాంగత్యం కలిగేటట్టు భగవంతుడు చేస్తాడు. అతడు అలా ఒకరితో పరిచయం అవుతాడు. ఎక్కడైనా పరిచయం కావచ్చు అండి, బస్సులో కావచ్చు, రైల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అలా పరిచయం అయిన తర్వాత ఎక్కడ వెళ్తున్నామంటే, నేను ఏడుకొండల దర్శనానికి వెళ్తున్నా. ఏమంటే ఏడుకొండలు, ఏమి అలిపిరి మార్గం ఎక్కాలా, ఆయన దేవుడా అంటే, నీకు అంత ఒక విశ్వాసం లేకపోతే నాతో పాటు రా తీసుకో. అతడు భక్తి లేకుండానే ఎక్కుతాడు, కొండ ఎక్కుతాడు. ఆ కొండ ఎక్కడమే అతని యొక్క పుణ్యం. కొండ ఎక్కేటప్పుడు కూడా పెద్దగా పట్టించుకోకుండా అలా ఎక్కుతూ 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 ఆ శిఖరాన్ని అధిగమించి ఎప్పుడైతే ఆ నారాయణి పాదాన్ని చూస్తాడో తెలియకుండానే అతనికి ఒక విధమైనటువంటి భక్తిభావం వచ్చేస్తుంది. ఆ భక్తిభావం వచ్చిన తర్వాత, అయ్యో ఇంతవరకు నేను ఎంత ఆ భగవంతుని నిందించాను, ఇంత నాస్తికున్నా అనుకుని అతడు ఇతనికన్నా భక్తిమంతుడైపోతాడు. ఎల్లప్పుడూ గోవింద 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 అని ఒక్కసారి ఎక్కినంత మాత్రమని అతనికి భగవంతుడు అనుగ్రహించా అన్నప్పుడు అతడు వారానికి ఒకసారి ఎక్కి దాదాపు 108 సార్లు మొక్కుకొని ఎక్కుతాడు. ఇదే భగవంతుడు. అటువంటి చెడ్డ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా తన బిడ్డలు వాళ్ళందరూ, అందువల్ల వాళ్ళని మంచి మార్గంలో తీసుకుని వచ్చి ఆ ఉజ్జీవింపచేసేటువంటి దైవం ఎవరు అంటే కలియుగ ప్రత్యక్ష దైవం, కామితార్థప్రదుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు. అందువల్ల మనం ఒక్క అడుగు ముందుకేస్తే భగవంతుడు 10 అడుగులు ముందుకేసి మనం లాక్కుంటాడు. నువ్వు ఇంటి నుండి నేను వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాను అని ఒక్కసారి సంకల్పించుకో, ఆయన తీసుకువెళ్తాడు. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఏది రావు. ఆ గోవింద 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 అని పలుకుతూ కొండనెక్కితే చాలండి, ఆ భగవంతుడు మనల్ని కాపాడుతాడు కనుక త్వయి ప్రవృత్తే మమకిం ప్రయాసై, త్వయ్య ప్రవృత్తే మమకిం ప్రయాసై అని
ఆ దేవదేవుడైనటువంటి శ్రీనివాసుని యొక్క పాదార విందాన్ని ఆశ్రయించి మనమందరం కూడా తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. మనసారా అనరాదా కమలాక్షని మోవి చిరునగవ చూడ కదలక నిలిచేరు సురులు యక్షులును కలుషముల హరించు కందర్ప జనక కడదాకా కొలిచేము కోనేటి రాయ మనసారా అనరాధా గోవింద హరి గోవిందాయని హనుమత్ స్వామి యొక్క మహత్వాన్ని తత్వాన్ని జగద్విదితం చేస్తున్నటువంటి సుందరకాండలో 9 శ్లోకాలు 9 గ్రహాల యొక్క శాంతికి దోహదం చేసే మహత్తర మంత్రశక్తి కలిగినటువంటి శ్లోకాలని మనం చర్చించుకుంటున్నాము. ప్రియాన్న సంభవే దుఃఖం అప్రియాత్ అధికం భయం తాభ్యాం హియే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం. ఈ శ్లోకము బృహస్పతికి ఆ గురుగ్రహానికి ప్రీతిపాత్రమైనటువంటి పుష్యరాగము మణి, నవరత్నములలో ఇది పుష్యరాగము. ఈ శ్లోకాన్నే ఒక పుష్యరాగంగా మనం భావించవచ్చు. గురుగ్రహం చేత ఏదైనా మనకు హాని కలుగుతుంది, ఆ గ్రహబాధ తొలగాలి అంటే ఈ శ్లోకాన్ని స్మరించుకోవాలి. సుందరకాండలో ఉన్నటువంటి శ్లోకము. సీతాదేవి రావణ బ్రహ్మ చెరపట్టిన తర్వాత ఆ అమ్మవారిని తీసుకెళ్ళి అశోకవనంలో పెట్టారు. అశోకవనంలో ఉన్నటువంటి సీతాదేవి శ్రీరామచంద్ర ప్రభువునే స్మరించుకుంటూ కాలం గడుపుతూ ఉన్నారు. ఒంటరితనము, చుట్టూ రాక్షస కాంతలున్నారు. వాళ్ళంతా ఈమెను తర్జన భర్జన చేస్తూ కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నవాళ్లే, ఎవరో ఒకరిద్దరు తప్ప. మాటి మాటికి ఈ రావణుడు వస్తూ ఉంటాడు, వాడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. మనశ్శాంతి లేక అమ్మవారు ఇలా అనుకున్నారు, ప్రియాన్ న సంభవే దుఃఖం. జీవులకు ఏదైనా మంచి జరిగిందనుకోండి ఆనందిస్తారు, నాకు బాగుంది అని. అప్రియాత్ అధికం భయం. ఏదైనా జరగరాని సంఘటన జరిగిపోయిన జీవితంలో అనుకోండి భయము, ఆందోళన, దుఃఖం కలుగుతుంది. కానీ యోగస్థితి పొందిన మహానుభావులు ఉంటారే, నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి అంతరంగంతో సుఖాన్నైనా దుఃఖాన్నైనా కష్టాన్నైనా నష్టాన్నైనా ఏదైనా సమానంగా స్వీకరించే ఈ ద్వంద్వ ప్రకృతికి అతీతులైనటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి నా నమస్కారము అంటున్నారు అమ్మవారు. అంటే ఆ విధంగా సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా స్వీకరించగలిగినటువంటి స్థితప్రజ్ఞ, సుస్థితమైనటువంటి ప్రజ్ఞ ఎవరికి ఉంటుంది? శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు చెప్పారు. అందుకు ఎంతో యోగబలం కావాలి. ఏ మహర్షులు, ఆచార్య పురుషులు
అవధూతలు మహానుభావులైనటువంటి వాళ్ళు ఆ స్థితిని చేరుకోగలరు. కానీ జీవులందరికీ కూడా సహజంగా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అమ్మవారికి అటువంటి విపత్కర పరిస్థితి వచ్చింది. ఆ విపత్కర పరిస్థితిలో ఉన్నారు అమ్మవారు. ఆమె స్వగతం ఈ శ్లోకం. అలా అనుకుంటూ ఉన్నారు. ప్రియాన్న సంభవే దుఃఖం. ప్రియము సంభవిస్తే మంచిదే, అప్రియం కలిగితే జీవితంలో అది బాధాకరం కదా అని భావిస్తూ, నేను తాత్కాలికమైనటువంటి బంగారు జింక యొక్క ఆకర్షణలో పడి సత్యం తెలుసుకోలేకపోయానే, శ్రీరామచంద్ర ప్రభువును దూరం చేసుకున్నానే, ఆ ప్రభువు ఎప్పుడొచ్చి నన్ను తీసుకెళ్తాడు అన్నటువంటి నిరాశ నిస్పృహతో కూడినటువంటి అంతరంగంతో ఆ అమ్మవారు ఈ విధంగా భావన చేశారు. ఈ శ్లోకానికి ఉన్న శక్తి ఏమిటంటే, మహత్తర శక్తి, గురుగ్రహం యొక్క దోషం ఏదున్నా కానీ తొలగించగలుగుతుంది. సప్తద్వే నవసప్తమే శుభకర కుర్యాత్ సదామంగళం అని నవగ్రహ మంగళ శ్లోకాల్లో ఉంది. ఆయన కొన్ని అంటే ఏ రెండో ఇంట్లో ఉన్నప్పుడు కానీ, రాశికి 2వ స్థానంలో ఉన్నప్పుడు కానీ, అలా లాభస్థానంలో 11వ స్థానంలో ఉన్నప్పుడు కానీ, 9వ స్థానంలో కానీ ఇట్లా కొంచెం మేలు చేస్తాడు. మిగిలిన చోట ఉన్నా అంటే కీడు చేస్తాడు. అలా కీడు చేసే స్థానాల్లో ఉన్నా కానీ ఈ శ్లోకాన్ని మనస్సులో అనుసంధానం చేసుకోవడం చేత మనకు ఆ దోషాలు తొలగిపోతాయి అని పెద్దలు చెప్పారు. కాబట్టి సుందరకాండకు అంత మహత్తర శక్తి ఉంది. ప్రతి శ్లోకము కూడా మంత్రమయమే. వాల్మీకి మహర్షి యొక్క తపఃఫలం ప్రతి అక్షరం కూడా వాంగ్మయ రూప తపస్సు. అది తపస్వాధ్యాయ నిరతులైనటువంటి ఆ మహర్షి చెప్పినటువంటి వాక్కులు మనకి ఎప్పటికి కూడా మార్గదర్శకాలై ఉన్నాయి అని మనం గుర్తించి ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను.